హలో! హాయ్! వెల్కమ్ టు ఇన్ మై కిచెన్ అఫీషియల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేసుకోండి. కర్రపెండలంతో ఈరోజు ఒక స్వీట్, ఒక హాట్ చేసుకుందామండి. ఈ కర్రపెండలం అంటే మనము సగ్గుబియ్యం, సబ్దన బియ్యం అని అంటాం కదా అండి. అవి ఈ దుంపలతోనే రెడీ అవుతాయండి. చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకు కూడా ఇవ్వండి. ఎనర్జీ వస్తుంది. చాలా బావుంటుంది. నేను ఇలా మట్టి మట్టి ఉంటుంది పైన కొంచెము. ఈ మట్టి అంతా తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకున్నానండి. లోపట మాత్రం వైట్ కలర్‌లోకి వచ్చింది. బావుంది. ఈ పొట్టు కూడా మనం ముందే తీయాల్సిన అవసరం లేదు. ఈ కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్ తీసుకొని, ఆ బౌల్‌లో స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఇలాంటి చిల్లులది ఒకటి స్ట్రెయినర్ గానీ ఏమన్నా ఉంటే మీరు ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆవిరి పెట్టేసుకోవాలి. ఇట్లనైతే నాకు 40 మినిట్స్ పట్టిందండి. మీకు ఒకవేళ అంత టైం లేదు తొందరగా కావాలి అనుకుంటే కుక్కర్‌లోనే వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేస్తే సరిపోతుందండి. మంచిగా ఉడికిపోతాయి. ఇలా చేస్తే ఏంటంటే ఇలా ఆవిరి పడితే ఏంటంటే కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువొస్తదని చెప్పేసి నేను ఇలా ఆవిరి పట్టాను. చూసారా ఆల్రెడీ నాకు 40 మినిట్స్ పట్టింది ఇలా కుక్ అవ్వడానికి. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకున్నాను. కాకపోతే చూడండి మొత్తం ఉడికిన తర్వాత వీటి మీద పొట్టు ఆటోమేటిక్‌గా వాటికవే లేసిపోయి ఇట్లా వచ్చేసింది అనమాట. ఇలా హార్డ్‌గా ఉంటుంది లోపట పొట్టు మాత్రము. ఇది చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్‌లో వేసాను. పొగలొచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేను స్పూన్‌తో ఇలా అనగానే పొట్టు మొత్తం లావుగా ఉంది. కొంచెం అదంతా వాటికవే విడిపోతుందండి. ఈజీగా వచ్చేసింది. ఇలా పొట్టు అన్నింటికి తీసేసుకోవాలి. తీసేసుకొని ఈజీగా తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనకు నచ్చిన విధంగా ఎంత సైజు ముక్కలు కావాలంటే అంత సైజుగా చిన్న చిన్న ముక్కలుగా రౌండ్‌గా స్క్వేర్‌లో కూడా కట్ చేసేసుకోవచ్చు. అలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా! మీరు ఇలా చిన్న సైజు మీకు ఎంత కావాలంటే అంత సైజు కట్ చేసి పెట్టుకోండి. ఇవి పచ్చివి కూడా తినొచ్చండి. ఈ పచ్చిది కూడా ఎలా టేస్ట్ ఉందంటే మనం బంగాళాదుంపల ఆలు ఉంటది కదా! ఆలు ఉడకబెట్టిన తర్వాత తింటే ఎలా ఉంటుందో దానికన్నా కొంచెం స్వీట్‌నెస్ ఉంటుంది. కాకపోతే ఈ టేస్ట్ వేరు. కానీ హెల్త్‌కి మాత్రం చాలా మంచిదండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసేసుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న కర్రపెండలం ముక్కలు ఉన్నాయి కదా! ఇవి అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి. కొంచెం కలిపి ఇలా దగ్గరకు వచ్చి ఫ్రై అయిన తర్వాత ఇంకొక 10 మినిట్స్ వీటిని ఇలానే ఉంచి ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇలా చూసుకుంటే మొత్తం ఇలా రెడ్డిష్ రావాలండి. ఇలా వచ్చిన తర్వాతనే ఇవి కొంచెం టేస్ట్ ఉంటాయి. పిల్లలు కూడా మంచిగా చిప్స్ లాగా తినేస్తారు స్కూల్ నుండి రాగానే. ఇప్పుడు నేను కొంచెం వీటి మీద కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా! మీకు పిల్లలకి ధనియా పౌడర్ చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా ఎందుకు అని చెప్పేసి ధనియా పౌడర్ అయితే బాగానే ఉంటుందని వేసుకొని ఇలా మొత్తం ఒకసారి ప్యాన్ బట్టి ఇలా తిప్పేసుకున్నాను. తిప్పిన తర్వాత ఆ ధనియా పౌడర్ కూడా వాటికి మొత్తం నీట్‌గా అంటిందండి. మంచిగా ఫ్రై అయిపోయింది. ఆ ముక్కలు కూడా రెడ్డిష్ టైపు మంచిగా క్రంచీ టైప్‌లో వచ్చేసినాయి. ఇవి ఒక సైడ్ మనకు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకొన్ని ముక్కలు అలానే పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో స్టవ్ పెట్టేసుకొని ఇట్లా కరగబెట్టేసుకోవాలండి. కరిగిన తర్వాత ఇందులో ఏమన్నా బెల్లంలో నలకలు అలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి వడబోసుకోవాలండి. లేదు నాకైతే బాగానే ఉందనిపించింది. అందులో ఏమనిపించలేదు. ఇంకా అలానే ఉంచేసాను నేను. ఉంచేసి ఇలా కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నా అని చెప్పాను కదా మీకు. ఆ ముక్కలన్నీ కూడా ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేసేసి మొత్తం వేసేసి ఒకసారి కలిపేసుకున్నానండి. ఒకసారి కంపల్సరీ కలిపేసేసుకొని ఇది కలిపిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ కాదు ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోండి. మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనన్నా లేకపోతే సిమ్లో అయితే ఒక 15 మినిట్స్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ అయితే 10 మినిట్స్ సరిపోతుంది స్టవ్ పైన. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూసారా ఇది మొత్తం ముక్కలకి ఆవిరిలాగా ఈ బెల్లం మొత్తం పట్టేసింది. కొంచెం దగ్గరకు వచ్చేసిందండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆ మూత పక్కన పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ మీద మంట తీసేసుకొని ఆ బెల్లం అంతా మంచిగా వాటికి పట్టే వరకు కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాను. అంతే అండి, రెడీ అయిపోయింది. హాట్ ఒకటి, స్వీట్ ఒకటి. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా ఇచ్చేసేయండి. కురుకురే అవన్నీ పెట్టే కన్నా, చిప్స్ అవి పెట్టే కన్నా ఇలా హెల్తీగా పెట్టండి. చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారండి. చాలా బాగుంటుంది. మీరు కూడా కర్రపెండలం కనిపిస్తే ఒకసారి తీసుకొచ్చుకొని ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఫుల్ వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.